గుంటూరు జిల్లాలో నడికుడి దగ్గర చెన్నై ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ దొంగలు బేభత్సం సృష్టించారు. నగదు కూడా దోచుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యం నాటి తెలుసుకుందాం. సత్యం, ఈ దోపిడీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఈ తెల్లవారుజామున 3 గంటలకి నడికూడు పొందుగూరు సమీపంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ లో దోపిడీ దొంగలు బేభత్సం సృష్టించారు. నడికూడు స్టేషన్ దాటిన వెంటనే దుండగులు ఒక్కసారిగా చైన్ లాగారు. 1 నుండి 10 బోగిల్లో దుండగులు అంతా ఒక్కసారిగా బోగిల్లో చొరబడి సుమారు చాలా మొత్తంలో నగలు బంగారం దోపిడీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే బాధితులు మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు కూడా రంగంలో దిగారు. ఈ మధ్య కాలంలో ఇది 6వసారి దొంగతనం జరగడం ఈ రైలు దోపిడీ. బోగిలకు సంబంధించినంత వరకు ట్రైన్ లో చైన్ లాగడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళు లేచి చూసేసరికి వీళ్ళంతా కత్తులతో బెదిరించి మరీ నగలు దోపిడీ చేసుకున్నట్టు ప్రయాణికులు పోలీసులు తెలియజేయడం జరిగింది. చీకటి పడి ఉండడంతో ఎవరు కూడా ఎవరిని ఆశ్రయించాలో తెలియలేని పరిస్థితిలో ఉంది. రోహిత్, సత్యం, ఎంతమంది దొంగలు ఈ దోపిడీలో మొత్తం 25 మంది ఒక్కసారిగా ఈ 10 బోగిల్లో సర్దుకుని ఒక్కసారిగా ఆ మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాంతో ఈ వేకుజావడం కావడంతో నిద్రలో అందరూ మెలకువలో ఉన్నారు, పడుకుని ఉండడంతో వీళ్ళంతా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు బెదిరింపులకు లోబడి ఈ బంగారం ఉన్న కనుక డబ్బులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది జాగ్రత్త పడి ఈ విషయాన్ని ఏమో మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అనంతరం రైల్వే డిఐజీ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందం ఒకటి గుంటూరు నుండి సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ట్రైన్ కూడా అక్కడే నిలిచిపోయి ఉంది. దీనికి సంబంధించి దుండగులు పరారి అయినట్లు కూడా మనకి సమాచారం ఉంది. రోహిత్, ఎంతమంది దొంగల బారిన పడి తమ నగదుని పోగొట్టుకున్నారు? మొత్తం S1 నుండి 10 వరకు మొత్తం 10 బోగీలు. 9వ నెంబర్ బోగీలో మొత్తం ఒక్క బోగీలోనే 40 తులాల బంగారం చోరీకి గురైనట్లు ప్రయాణికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. రోహిత్, ఈ దోపిడీలో 25 మంది ఒక్కసారిగా పాల్గొనడంపై ప్రయాణికులు ఏం చేయాలో దిక్కుచోని స్థితిలో వారి భయాందోళనకు లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోహిత్, సత్యం, సరిగ్గా ఎన్ని గంటలకు జరిగింది ఎగ్జాక్ట్ గా? సో కరెక్ట్ గా 3 గంటల సమయంలో, వేకోజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు కి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని వేకోజామున కావడంతో అందరూ నిద్రావస్థలో ఉంటారు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు కూడాను ఎవరికి మట్టుగా వారు 4:30-5 అయితే కానీ స్టేషన్లు అందుబాటులోకి రావు. తెల్లవారుజామున అయితే కనుక వీళ్ళు కూడా సెక్యూరిటీ వాళ్ళు కూడా లేచి ప్రయాణికులను అప్రమత్తం చేయడం, వాచ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా నిద్రలో ఉండడంతో కూడా వీళ్ళు దోపిడీ దొంగలకి ఇది ఒక అవకాశంగా దొరికింది. ప్రయాణికులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ దోపిడీ దొంగల బారిన పడాల్సిన పరిస్థితి వచ్చింది. రోహిత్, సత్యం, మరే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఎస్కార్ట్ సిబ్బంది ట్రైన్లో ఉంటారు. వాళ్ళు పడుకోకుండా రాత్రంతా కూడా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. మరి ఈ ట్రైన్లో ఎస్కార్ట్ సిబ్బంది ఎవరు కూడా లేరా? ఎక్స్ట్రా సిబ్బంది 12 రాత్రి 9 అయితే మొత్తం రైల్వే తలుపులు, రిజర్వేషన్ బోగీలన్నీ కూడా రైల్వే తలుపులు వేసి ప్రయాణికులు అప్రమత్తం చేసిన జరుగుతుంది. 12-1 గంట సమయం వరకు వీళ్ళంతా కూడా ట్రైన్ బోగీలన్నీ గస్తీ తిరుగుతుంటారు. అయితే వేకోజాను 3 గంటలు కావడంతో షిఫ్ట్ మారడం జరుగుతుంది. ఈ షిఫ్ట్ మారే అవకాశాన్ని చూసుకుని దోపిడీ దొంగలు మిర్యాలగూడ నడికూడు స్టేషన్ దాటిన వెంబటే దాన్ని చైన్ లాగి మరీ మార్గ మధ్యలో ఇచ్చేయడంతో ఈ సెక్యూరిటీ గార్డులు కూడా సేద తీసుకునే పనిలో పడ్డారు. దీంతో ఈ అవకాశాన్ని దోపిడీ దొంగలను వినియోగించుకొని భారీ మొత్తంలో నగలు దోపిడీ చేసి పరారైనట్లు తెలుస్తుంది. రోహిత్, రైట్. సత్యం, ట్రైన్లో టీటీ కూడా ఉంటారు. అయితే 25 మంది దొంగలు కూడా ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకుని ఎక్స్ప్రెస్లోనే ఎక్కుండి ఉండాలి. వీళ్ళు ఏ బోగీలో ముందు టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నారని ఇన్ఫర్మేషన్ కూడా టీటీ దగ్గర ఉందా? ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరైతే బోగీలో వారి సీట్లో లేరో వారే ఈ పనికి పాల్పడే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రైన్ లోపలే కాకుండా నడికూడు దగ్గర చైన్ లాగిన వ్యక్తులు 1-2 ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. పలానా ప్రదేశంలో ట్రైన్ ఆపుతా ఉన్న సమాచారాన్ని బయట నుండి సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. అనుకున్న విధంగా దోపిడీ దొంగలు ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా నడికూడు దాటిన
వెంబటే ఈ చైన్ లాగడం జరిగింది. చైన్ లాగినమ్మటే ఉన్న వాళ్ళంతా ట్రైన్ లోనికి చొరబడ్డారు. 3 గంటల సమయం కావడంతో చాలా మంది ఈ చల్ల గాలి కోసం తలుపులు తీయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని దోపిడీ దొంగలు వినియోగించుకొని టీటీ కూడా సెక్యూరిటీ గార్డులు సెక్యూరిటీ గార్డులు దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకునే పనిలో ఉంటారు. అయితే ఈ టికెట్లు తీసుకున్న వాళ్ళు 2-3 లోపలుండి ఈ పథకం రచించినట్టు బయట నుంచి నడుకూడు దగ్గర ఒక్కసారిగా అందరూ కూడా తలుపులు తీసుకొని ఎర్లీ మార్నింగ్ కావడంతో ఈ టాయిలెట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ తాలూగా అలజడి ఉంటుంది. దాన్ని వీళ్ళంతా కూడా దుండగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకో పథకం ప్రకారంగా ఈ దోపిడీ జరిగింది. రోహిత్, రైట్. మొన్న విశాఖ ఎక్స్ప్రెస్ మద్రి దగ్గర కూడా ఇదే విధంగా దోపిడీకి గురైంది. రాళ్లతో దాడి చేసి అలారం చైన్ లాగి తర్వాత రాళ్లతో దాడి చేసి దొంగలు అందరినీ కాడికి దోచుకుపోయారు. ఆ సంఘటన జరిగి కనీసం వారం రోజులు కాకముందే చెన్నై ఎక్స్ప్రెస్లో మరోసారి దోపిడీ జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? ప్రయాణికులు ఏ విధంగా స్పందిస్తున్నారు? రైలు తరచు ఈ విధంగా దొంగలు దోపిడీకి గురవుతున్న పట్ల ఈ ప్రాంతంలో ఇది 3 నెలల వ్యవధిలో 6వసారి రైలు దోపిడీ జరగడం. ఈ దోపిడీకి సంబంధించిన రైల్వే అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచి షిఫ్ట్ల పద్ధతిలో రాత్రి 9 దాటి నుంచి ఉదయం తెల్లవారుజామున వరకు గస్తీ కాయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇన్ని దోపిడీలకు పాల్పడుతున్నా సరే సెక్యూరిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక్కసారిగా 10 బోగిల్లో దొంగతనం జరగడం అంటూ జరిగిందంటే ఇక్కడ సెక్యూరిటీ ఎంతగా వైఫల్యం చెందిందో స్పష్టం అవుతుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా భద్రత కల్పించవలసిన రైల్వే అధికారులు ఆ మేరకు దృష్టి సారించట్లేదు. ఏదైతే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గమనించి వాటిని ఆ ప్రదేశాలు వచ్చేసరికి సెక్యూరిటీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అది చేయకపోవడంతో 3 నెలల వ్యవధిలో 6 సార్లు ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం రైల్వే అధికారులు తెలిసినప్పటికి కూడా ఇప్పుడు కూడా మిర్యాలగూడలో 3:30-4 గంటల సమయంలో ఫిర్యాదు చేస్తే తెల్లవారుజామున అయితే కానీ గుంటూరు నుండి రైల్వే అధికారులు బయలుదేరి వెళ్లి అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. రైలు కూడా ప్రస్తుతం నిలిచిపోయి ఉంది. అయితే ఈ ఘటనలో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ఇవి కానీ జరగకపోవడం ప్రయాణికులు కొంత ఊరట ఫీల్ అవుతున్నారు. సొమ్ము పోయిందన్న బాధ తప్ప ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదని ఉపశమనం చెందుతున్నారు. రోహిత్, రైట్. సత్యం, ప్రయాణికులు ఏం చెప్తున్నారు? ట్రైన్ ఆగిన తర్వాత ఎంతసేపు ఈ దోపిడీ కార్యక్రమాన్ని వాళ్ళు ముగించుకుని పారిపోగలిగారు? అంటే ట్రైన్ ఆగిన తర్వాత కనీసం ఈ సమయంలోనైనా అక్కడికి ఎస్కార్ట్ సిబ్బంది కానీ ట్రైన్లో ఉన్నటువంటి ఇతర సెక్యూరిటీ సిబ్బంది కానీ రాలేకపోయారా? 10 బోగిలో దోపిడీ జరుగుతున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ముందే చెప్పినట్లు 3 గంటల సమయం ఎక్కువజామున 3 గంటలకు కావడంతో పథకం ప్రకారంగా దోపిడీ దొంగలు ఈ వ్యూహం రచించారు. దీనికి సంబంధించినందుకు బోగిల్లో 1వ 2వ బోగిల్లో వాళ్ళు దుండకుల మనుషులు లోపల ఉండడం జరిగింది. ప్రతి బోగి తలుపులు తెరడం జరిగింది. నల్గొండ దాటిన వెంబటే చైన్ లాగడం, వీళ్ళంతా ఒక్కసారిగా రావడం, లైట్లన్నీ బోగిల్లో ఆ టైంలో ఆపేసి ఉన్నాయి. వాళ్ళు ముందుగానే స్కెచ్ ని గమనించుకున్నారు. అందుకే సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితి కూడా ఒక్కసారి గమనించారు. 1-2 ఉండడంతో ప్రయాణికులకు ఎవరికి కూడా అనుమానం రాలేదు. ఇదంతా కూడా బయట నుంచి లోపల సెల్ సమాచారంతో ఈ దోపిడీని హైటెక్ విధంగా నిర్వహించినట్లు కనిపిస్తుంది. అందుకే సెక్యూరిటీ కూడా గమనించలేపారు. ప్రయాణికులు కూడా తెల్లవారుజాము కావడంతో ఈ టాయిలెట్లకు వచ్చిపోయేట్టు ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళే దీన్ని గమనించే పరిస్థితులు లేకపోవడంతోనే ఈ విధంగా దోపిడీ జరిగింది. రోహిత్, మీరు రైల్వే అధికారులతో మాట్లాడారా? వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం మీకు అందుతుంది? రైల్వే అధికారులకు 3:30-4 గంటల సమయంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కి ఫోన్ సమాచారం అందింది. దీంతో హుటాహుటిన బయలుదేరాల్సిన రైల్వే అధికారులు కొద్దిగా ఆలస్యం వహించారు. గుంటూరుకి సమాచారం అందించారు. గుంటూరు నుండి డిఐజీ ఆధ్వర్యంలో రైల్వే బృందం బయలుదేరింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ దోపిడీ దొంగలు ఎవరు కూడా దొంగతనం క్షణాల్లో అంతా ముగించుకొని వాళ్ళు పరారీ కావడంతో వీళ్ళు కూడా అంత చిక్కట్లేదు. ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తుని నిర్వహించి వారి గురించి ఆరా తీస్తున్నట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉంది సత్యం? చెన్నై ఎక్స్ప్రెస్ నడికూడు దాటితే నడికూడు సమీపంలో ఆగి ఉంది. ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు వచ్చి వాళ్ళతో సంబంధించినందుకు వివరాలు సేకరించినందుకు చెన్నై ఎక్స్ప్రెస్ అక్కడే నిలబడి ఉంది. నడికూడు వద్దనే నిల్చుని ఉంది. ప్రయాణికులు ఏమంటున్నారు? వాళ్ళ ఆగ్రహం ఏ విధంగా ఉంది? ఎందుకు తరచూ జరుగుతున్నటువంటి దొంగతనాలపై వారికి ప్రయాణాల్లో భద్రత లేకుండా పోతుంది? ప్రయాణికుల విషయంకి వస్తే వేలకు వేల రూపాయలు నెల ముందు రిజర్వేషన్ చేయించుకున్న తమకేమో సరైన భద్రత లేకుండా చేస్తున్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో మరి